ఇక్కడ మనకు కనిపించే వాటర్ ఉన్నాయి చూడు, ఇవి కూడా గంగా నీళ్ళు. ఇక్కడ కనిపిస్తున్న బెల్స్ ఉన్నాయి చూడు, ఈ మొత్తం కలిసి 96 బెల్స్ ఉంటాయి. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను అబుదాబిలో ఉన్నటువంటి బ్యాప్స్ హిందూ మందిరానికి వచ్చినాను. సో ఎందుకంటే ఇక్కడ ఈరోజు సాయంత్రం పూట గంగా హారతి ఉంటుంది. 6 గంటల 45 నిమిషాల నుంచి వెళ్ళి 7:30 దాకా అయితే ఉంటుంది. సో 6:45కు ఒకటి ఉంటుంది. అంటే మంది ఎక్కువ వస్తే ఇక్కడ 6:45 నుంచి 7:30 దాకా 3 టైమ్స్ ఇస్తారట. నార్మల్గా జనాలు వస్తే మాత్రం ఓన్లీ 2 టైమ్స్ ఉంటుందట. సో ఈరోజు అయితే నేను ఈ అబుదాబిలో ఉన్నటువంటి గంగా హారతిని మీకైతే కంప్లీట్గా పెడతాను. ఈ గంగా హారతి అనేది మన ఇండియాలో వారణాసిలో ఘాట్ల మధ్య ఎట్లా ఉంటుందో ఆ విధంగా అనేది పెట్టారు. ఈరోజు ఇక్కడ మంచి ఒక వైబ్స్ని చూడవచ్చు. ఎందుకంటే ఈ లైట్లతోటి, ఈ జనాలతోటి నిజంగా ఇక మైమర్చిపోతున్నాం. ఇక్కడైతే నిజంగా ఇది కంప్లీట్లీ డిఫరెంట్ ఉంది. మీరు సాయంత్రం కూడా టైం ఉన్నదనుకో ఎప్పుడైనా సరే 7:30 PM రండి. ఇది ట్యూస్డే నుంచి వెళ్ళి సండే దాకా డైలీ 7:30కు ఇక్కడ గంగా హారతి అనేది ఉంటుంది. సో మండే అయితే సెలవు, అక్కడ ఆ రోజు అయితే క్లోజ్, టెంపుల్ కూడా క్లోజ్ ఉంటుంది. సో 7:30 PMకు చాలా ఒక 5 మినిట్స్ అయితే గంగా హారతి ఉంటుంది. సో మంచిగా వచ్చి దర్శనం చేసుకోర్రి. సో మీకు ఇంతకుముందు అయితే టెంపుల్ వీడియో అయితే నేను కంప్లీట్గా పూర్తిగా చేసిన, అది ఆల్రెడీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఇది కూడా చూడండి, మా వీడియోని లాస్ట్ వరకు చూడండి. నేనైతే కంప్లీట్గా చూపిస్తాను గంగా హారతి ఎట్లా ఉంటుంది అనేది అయితే ఈరోజు చూపిస్తాను. సో వెళ్దాం. చూడండి, మనకు కనిపించేది చూస్తున్నాం, ఇది అన్ని ఘాట్లు. సో ఇప్పుడు ఆ ఘాట్లల్లో మొత్తము 7:30కి స్టార్ట్ అవుతుంది. వాళ్ళందరూ ఇప్పుడు కూర్చొని అక్కడ గంగా హారతికి ఇక్కడ ఇస్తారన్నట్టు. నేను ఇది ఈరోజు కంప్లీట్ ఇస్తాను. చూడండి, ఇది మనకు సేమ్ లైక్ మనం వారణాసిలో ఇండియాలో ఎట్లా ఉన్నదో అలాగే ఉన్నది. చూడండి, ఈ వాటర్ కానీ ఇవి కానీ ఈ లైట్లతోటి మాత్రం కంప్లీట్గా అయితే డిఫరెంట్, మనకైతే ఒక డిఫరెంట్ వైబ్స్ వస్తుంది, పాజిటివ్ వైబ్స్. ఈ గంగా హారతి అనేది హిందూ మతంలో పవిత్రమైనదిగా పరిగణించబడే గంగా నదిని పూజించే ఒక భక్తి ఆచారం. సో ఈ ఆచారం సాంప్రదాయకంగా నూనె, దీపాలు, ధూపాయి, పువ్వులు, ప్రార్థనతో నిర్వహిస్తూ ఉంటారు నార్మల్గా. సో ఇక్కడైతే మాత్రం మనకైతే దీపాలు అయితే ఇస్తారు అవి. సో ఈ బ్యాప్స్ హిందూ మందిర్ టెంపుల్లో డైలీ సాయంత్రము 7:30కు, సో సాటర్డే సండే కానీ ఇట్లా వీకెండ్ టైంలో జనాలు అయితే చాలామంది వస్తుంటారు కాబట్టి అప్పుడు 3 టైమ్స్ పెడతారట. నార్మల్గా 6:45 to 7:30 పెడతారట. సో ఇది అనేది అయితే మనకు వాళ్ళు ఎట్లా నిర్వహిస్తారంటే మనము వచ్చే జనాలను బట్టి అయితే వాళ్ళు నిర్వహిస్తారు. ఇంతకుముందు అయితే ఈ బాప్స్ హిందూ మందిరానికి డే టైం వెళ్ళాం, నైట్ టైం ఎంత సూపర్గా ఉన్నదో. సో వాళ్ళైతే వాటర్లో కొన్ని ఫ్లవర్స్ అండ్ దీపాలు అయితే వేస్తారు. సో ఆరతికి అయితే సిద్ధం చేస్తారు అన్నట్టు. 7:30 కన్నా ముందు కొద్దిగా వాళ్ళ స్టాప్ వచ్చేసి అయితే కొద్దిగా చేస్తారు. మనం దగ్గరికి వెళ్ళి చూడాలనుకుంటే మాత్రం అది VIP बुकिंग। PS हिंदू मंदिर मन में पवित्र ऊर्जा का संचार होता है। तो आइए अब हमें अभी यह स्वामीनारायण घाट पर गंगा आरती का लाभ प्राप्त करेंगे। आरती में शामिल होने से पहले सभी को नम्र निवेदन है कि आरती के बाद कार्यकरों की सूचना के अनुसार अपनी दाहिनी और राइट साइड एग्जिट के लिए प्रस्थान करेंगे। आरती के समय हम सब बैठे बैठे ही आरती करेंगे। फोटो एवं वीडियो। అబుదాబి హిందూ మందిరానికి హారతి టైంకి వెళ్ళాలనుకుంటే ఒక 7:30కి ఉంటే ఒక 1 అవర్ ముందు వెళ్ళండి, దర్శనం చేసుకొని ఒక 30 మినిట్స్ బిఫోర్ కూర్చోండి. ఎందుకంటే అక్కడ ఘాట్ల పైన సో అందరూ అయితే ఫస్ట్ ఒక 30 మినిట్స్ బిఫోర్ వెళ్ళి ఫస్ట్ అయితే ముందు కూర్చుంటారు. సో మనం ముందు కూర్చోాలనుకుంటే కొంచెం జల్దీ వెళ్ళాలి. ఈ హారతి అయితే చూడండి, హారతి స్టార్ట్ అయింది ఇప్పుడే. ఇక మనకైతే దియాలు కూడా ఇస్తారు అందరికీ. సో అది కూడా టైం పడుతుంది. ఎక్కువ మంది వస్తే మాత్రం ఇవ్వరు అక్కడ. వీకెండ్లలో కొద్దిగా జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి మనం నార్మల్ డేస్లో వెళ్తే చాలా బాగుంటుంది. సో ఎవ్రీ మండే అయితే అక్కడ టెంపుల్ క్లోజ్. సో మీరు ట్యూస్డే నుంచి వెళ్ళి ఫ్రైడే లోపు ఎప్పుడు వెళ్ళినా కానీ బాగుంటుంది ఇది. సో చూడండి, అందరు వచ్చి అయితే కూర్చున్నారు స్టార్టింగ్.
ఇక్కడ చూసుకుంటే మనకు చూడండి వాటరు లైటింగ్ తోటి రిఫ్లెక్షన్ తోటి ఎంత బాగా కొడుతుందో చూడండి. మొత్తం అది చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మేమైతే చాలా బాగా ఫస్ట్ టైం అయితే ఎక్స్పీరియన్స్ ఇది నాకు. ఇది దీని తర్వాత మేమైతే టెంపుల్కి వెళ్ళినాం. సో టెంపుల్లో దర్శనం చేసుకున్నాం. టెంపుల్లో కూడా లోపల జనాలు అయితే బాగున్నారు. సో మేమైతే వీకెండ్ వెళ్ళినాం కాబట్టి సో ఇక్కడ మనకు కనిపించే వాటర్ అనే చూడు, ఇవి కూడా గంగా నీళ్ళే. సో ఎందుకంటే మనం ఇండియాకి వెళ్ళి వాళ్ళు కంటైనర్లు ఇక్కడికి తెచ్చేసి ఇక్కడ వీటన్ని ప్యూరిఫైడ్ చేసిన తర్వాత ఇక్కడికి తెచ్చిరట స్టోరేజ్కి. సో ఇవి కూడా గంగా నీళ్ళే. ఇక్కడ కంప్లీట్ ఒక్కొక్క దానికి ఒక చరిత్ర లెక్క ఉన్నది. ఇక్కడ కనిపిస్తున్న బెల్స్నే చూడు, ఈ మొత్తం కలిసి 96 బెల్స్ ఉంటాయి. ఇవి స్వామినారాయణ యొక్క అంటే 96 సంవత్సరాలు జీవించింది కదా, దాన్ని అయితే ట్రిబ్యూట్ చేస్తా అన్నట్టు దానికి. సో ఇవన్నీ కనిపించేది 96 గంటలు మొత్తం. సో ఇక్కడ మనకు కనిపించేది చూసినావా రెస్ట్ ఏరియా, కొన్ని ఫుడ్ ఉన్నాయి అన్నట్టు. సో ఫుడ్ తెచ్చుకొని మనం ఇక్కడ తినచ్చు అన్నట్టు. కానీ ఇక్కడ తయారు చేసినవి చూసినావా, సో ఇక్కడ A to Z ఇవన్నీ అయితే పైలట్స్ రీసైకిల్ చేసి వాటిని పైలట్ను ఉపయోగించి ఇవి టేబుల్ బనాయించే చూడు. ఎక్కడ చూసుకున్నా కానీ మనకి అక్కడ టెంపుల్ నిర్మాణం చేసేటప్పుడు టెంపుల్ నిర్మించేటప్పుడు అయితే మనకు వాళ్ళు టైల్స్ కానీ అవిట్లా కానీ బాక్సులు కానీ అండ్ పైలట్స్ కానీ వచ్చినాయి కదా. సో వాటితోటి వాళ్ళు ఇక్కడ ఈ ఫర్నిచర్ని చేసారట ఇవి. సో కంప్లీట్ చూడండి మీరు, ఆ బాక్సులు కానీ ఇవి కానీ ఈ కంప్లీట్ ఇవన్నీ రీసైకిల్ అన్నట్టు. నిజంగా ఇది కంప్లీట్లీ అంటే ఎన్విరాన్మెంట్ను రక్షించడం ఒకటి ప్లస్ యూజబుల్ కూడా అవుతున్నాయి. ఇక్కడ ఈ మొత్తం ఏరియా కనిపిస్తుంది చూడు, ఇక్కడ కూర్చుండేదాన్ని. ఇక్కడ ఆల్మోస్ట్ చేసినవన్నీ ఫర్నిచరు రీసైకిల్ అయ్యేటియే. ఇక్కడ చూసుకుంటే టేబుల్ కానీ కౌంటర్లు కానీ సో మీద ఏసీకి వాడే అవి బాక్సులు కానీ ఇవన్నీ అయితే వాళ్ళు బాక్సుల్లో డబ్బాలల్లో ప్యాలెట్లలో వచ్చినాయి కదా. సో వాటితోటి వాళ్ళు రీసైకిల్ చేసి ఇవన్నీ నిర్మించిండు. ఇదైతే గ్రేట్ అచీవ్మెంట్ ఇదైతే నాకు తెలిసి. ఎందుకంటే మనం ఎక్కడ చూడలేము ఇట్లాంటి. ఈవెన్ ఏసీ కూడా మనం ఏసీ డక్లు అవి ఉపయోగిస్తారు చూడు, అక్కడ కూడా వుడెన్ ఇవి పెట్టారు చూడండి. ఎక్కడ చూసినా కానీ ఈ బాక్సులు కానీ అవి కానీ కంప్లీట్గా అయితే డిఫరెంట్ ఉన్నాయి ఇక్కడ. చూడండి ఇప్పుడైతే వాళ్ళందరూ ఇప్పుడు అంటే గంగా హారతి అయిపోయింది. సో ఇక్కడ 8 o'clock క్లోజ్ చేస్తారు. ఇప్పుడు జనాలు అయితే తగ్గించారు, మొత్తం తగ్గిపోయారు ఆల్మోస్ట్. కొంతమంది అయితే తినే కాడ ఉన్నారు. ఇది చూడండి. సో ఇది టెంపుల్ లైటింగ్ తోడు అయితే కంప్లీట్ డిఫరెంట్ ఉన్నది ఇక్కడ. రండి, సాయంత్రం కూడా రండి, ఒకసారి ఒక మంచి బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు మీరు. గంగా హారతి ఇప్పుడు అయిపోయింది కదా. సో నీకు అంటే ఎట్లా అనిపిస్తుంది? మనం ఎందుకంటే దుబాయ్లో అరబ్ దేశాల నుండి కూడా సో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా, మనం ఫస్ట్ టైం పాల్గొనడం కదా, నీకు ఎట్లా అనిపిస్తుంది? నీకు ఇంతకుముందు ఇండియాలో వారణాసిలో గంగా హారతి అనంగా విన్నా నేను, కానీ ఎప్పుడు చూడలేను. ఇక్కడ కూడా ఇది ఉందని తెలిసి ఇవాళ నీతో సహా నేను ఇక్కడికి వచ్చిన. కానీ ఇక్కడ చూసిన తర్వాత ఇండియాలో వారణాసిలో చూసినంత ఫీలింగ్ వచ్చింది. ఇది అద్భుతం. ఎవరికైనా అవకాశం ఉంటే అందరు వచ్చి దర్శించుకోరని నా విన్నపం. ఓకే, నీకేట్ అనిపిస్తుంది? ఇప్పుడు మనం గంగా హారతి అయిపోయింది కదా, సో నీకేట్ అనిపిస్తుంది? ముందుగా జై శ్రీరామ్. సో మనకి భారతదేశంలో మనకి ప్రముఖ పుణ్యక్షేత్రాలలో జరిగేటటువంటి గంగా హారతి మన అబుదాబి టెంపుల్ బాబ్స్ మందిర్ ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఇది చాలా సంతోషకరం. సో ఇటువంటి సేవకి వచ్చినందుకు కూడా నాకు చాలా అద్భుతంగా ఫీల్ అవుతున్నాను. సో నేను భారతదేశంలో మన ఇండియాలో నేను ఎక్కడ కూడా గంగా హారతికి అటెండ్ కాలేదు, కానీ ఇక్కడ అటెండ్ కావడం అనేది జరిగింది. సో ఇది చాలా ఆనందదాయకం. సో ఇది భగవంతుని కృపగా నేను భావిస్తున్నాను. గంగా హారతి అయిపోయింది, దర్శనం ప్రశాంతంగా అయిపోయింది, కొద్దిసేపు కూర్చున్నాము అండ్ ఇక్కడికి వచ్చి కూడా అవన్నీ తిరిగినాము. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ వచ్చి ఒక మంచి బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే పొందండి.
మా వీడియో కనుక నచ్చితే మీరు ఒక లైక్ అయితే కొట్టండి, కామెంట్ కూడా చేయండి. సో మీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మరిన్ని వీడియోల కొరకు అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.